లోపల తీసుకొచ్చి పెట్టంటే నాకు కావాలి. బొగ్గులైన్లో ఉన్న హౌసెస్ అన్నీ కూడా ఖాళీ చేయించాలని చెప్పేసి గతంలో కూడా జరిగింది. ఆ టైంలో కూడా మేము వెళ్ళి వాళ్ళకి అందరికీ అండగా నిలబడి ఖచ్చితంగా పట్టాలు ఇచ్చిన తర్వాత అలాగే హౌస్ లోన్ శాంక్షన్ చేసిన తర్వాత చేయాలని చెప్పి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు టైం ఇచ్చారు. అందరికీ పట్టాలు కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. కొంతమందికి రాని వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఏదో న్యాయం చేస్తా అన్నారు. అలాగే ఇప్పుడు వెంటనే వీళ్ళందరూ కూడా ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేశాము. దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అందరికీ కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఏంటంటే వాళ్ళందరికీ ఇచ్చిన పట్టాల్లో వాళ్ళందరూ లోన్స్ ఏదైనా ఇస్తే ఇల్లులు కట్టుకోవడానికి వాళ్ళకి అభయంగా ఉంటుందనే ఉద్దేశంతో కలెక్టర్ గారు చెప్పాము. దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పాము. భాషపై సార్ అందరూ వస్తాను కన్విన్స్ చేశాము. కలెక్టర్ గారేమో మరి గవర్నమెంట్ వెరీ పర్టిక్యులర్ ఈ రోడ్ వెయిటింగ్ చేయాలని పట్టుదలతో ఉంది గవర్నమెంట్. ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చేస్తారు, స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రజల మీద అభిమానం ఉండాలా. ఎందుకంటే రోడ్లు వెయిటింగ్ వాళ్ళు పోతే వాళ్ళు ఎక్కడైనా రిహాబిటేషన్ చేసి ఏదన్నా వాళ్ళ బిల్డింగ్ ఏం చూపించాలి. ఇప్పటికిప్పుడు పోమంటే ఎట్లా పోతారు వాళ్ళు? ఎక్కడ రెంటెడ్ హౌస్ దొరకాలి కదా. వాళ్ళ జీవనం అంతా ఇక్కడే ఇవ్వాలి. ఎందుకంటే ఆయిల్ మిల్లు కాటన్ మిల్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి జీవనం అంతా ఇక్కడే జరుగుతూ ఉంది. వాళ్ళు పట్టించుకోవాలి ప్రభుత్వం. మేము చాలాసేపు కలెక్టర్ గారు అడిగాం కానీ లేదు సార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వం తర్వాత నిర్ణయం చేయాలని అంటాడు ఆయన. ప్రభుత్వ నిర్ణయం అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము? చాలాసేపు గంటసేపు వచ్చింది కలెక్టర్ ఆలోచన. వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు ఏమని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పాము మనం మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి మీరు ఒక డెసిషన్ తీసుకోండి సార్. ఎట్లా ఈ బీద వాళ్ళు ఎట్లా రిహాబిటేట్ చేస్తారు మీరు? వాళ్ళకి ఎక్కడ రిహాబిటేషన్ లేకుండా అకామిడేషన్ లేకుండా వాళ్ళని ఎట్లా మీరు మైగ్రేట్ చేస్తారని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు విన్నారు అన్ని విషయాలు కూడా. టేక్ డెసిషన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కన్విన్స్ చేయండి, మీరు కన్విన్స్ చేసి మేము కన్విన్స్ చేయాలంట. మేము కన్విన్స్ చేసి వాళ్లకు ఎక్కడికైనా పోమని చెప్పండి సార్ అని. మేము ఎందుకు కన్విన్స్ చేస్తాం సార్? ప్రభుత్వం పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళది పెట్టుకొని మేము కన్విన్స్ చేస్తాము. ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే మంత్రులు ఉన్నారు. వాళ్ళు కన్విన్స్ చేయాలి బీదోళ్లకు. కాబట్టి వాళ్ళకు ఎక్కడైనా ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ తీసుకుని ఎట్లా ఇచ్చినారు అక్కడ ఇల్లు కంప్లీట్ కావాలి. కనీసం బతకనికి ఏదైనా లోన్లు ఇవ్వని చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనా సరే కలెక్టర్ గారు చెప్పినాము. కలెక్టర్ గారు నేను కూడా గవర్నమెంట్ తెలుపుతామన్నారు. మరి స్థానికంగా ఉండే నాయకులు దీని గురించి పట్టించుకోవాలి. వాళ్ళ పేద వాళ్ళకి ఏ రకంగా అధికారులు అనే విషయాన్ని గురించి వాళ్ళు చెప్పాలని మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలా ఉన్నాం ఇక్కడ. బ్రహ్మానంద రెడ్డి కూడా వచ్చినారు, ఆయన వెళ్ళిపోతారు. మనం అందరం కూడా మాట్లాడాం చాలాసేపు. సో రిక్వెస్ట్ చేశారు. మనం ఏం చేయాలనేది వాళ్ళు అల్టిమేట్గా మన స్థానికంగా ఉండే నాయకులే చేయాలి. మా చేతులు ఏముంది, మీకు ఏముంది? మా చేతులు అంటే మేము ఏమైనా చేసినాము. అక్కడ తులసిరెడ్డి రిప్రజెంటేషన్ తీసుకొచ్చాడు, వచ్చాడు. పాపం కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సార్ అన్నాడు. అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. నేనేం చేయలేను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ప్రభుత్వ నిర్ణయం నేను కలెక్టర్ గా నేను పాటించాల్సిన అవసరం ఉంది అని నేను చెప్పాను. మీ మినిస్టర్ గారితో చెప్పమంటే చెప్తామని నేను వాడికి. నేను మినిస్టర్తో కూడా మాట్లాడతామంటే మాట్లాడతాను సార్. నేను మాట్లాడండి సార్ అయినా మా మాట మినిస్టర్ వింటారా? మా మాట తెలుగుతుందా మినిస్టర్ దగ్గర? మీరు చెప్పారు. తెలియదు కదా, ఏం చేయాలి మేము? వాళ్ళు చెప్పాలి పోయి నేను ఏడైనా రెంటెడ్ హౌస్ తీసుకోవాలి, లేకపోతే ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని అడగండి అని చెప్పాను. అంతకన్నా మనం చేయాలి. అసలుగా బొగ్గులైన్ వాసులను ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు కూడా ఒత్తాసు పలకడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి అకామిడేషన్ చూపించకుండా అక్కడ పేద ప్రజలను వేరే చోటికి పంపించడం చాలా చట్టవిరుద్ధము. కోర్టు కూడా చెప్తుంది ప్రాపర్ గా అకామిడేషన్. సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లలో కూడా చెప్పింది ప్రాపర్ గా కొంత అకామిడేషన్ చూపించి తరలించాలి, కానీ ఎట్లంటే ఎట్లా ఇష్టాచారంగా తరలించకూడదని చెప్పి చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. కనీసం ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని లేచి పంపించడానికి హక్కు లేదు. కానీ వీళ్ళకి ఇల్లు వేసుకున్నారు, చాలా 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఈరోజు లేపుతున్నారంటే చాలా చట్టవిరుద్ధము.
కాబట్టి ఫరూక్ సార్ గారు మేము అందరం కలిసి రిక్వెస్ట్ చేసాం, కనీసం కొంత రెంటెడ్ హౌస్ అన్న చూసుకుంటాక టైం ఇవ్వండి సార్, సంక్రాంతి పోయేంత వరకు టైం ఇవ్వండి, తర్వాత ఆలోచించేద్దాం సార్ అని చెప్పి చెప్పాము. దానికి మమ్మల్ని కన్విన్స్ చేయండి, మీరు పబ్లిక్ కన్విన్స్ చేయండి అని చెప్పి మాకే చెప్తున్నారు. కానీ ఆయన పొలిటికల్ లీడర్స్ కన్విన్స్ చేసి వాళ్ళ అకామిడేషన్ ఏదో ఏర్పాటు చేస్తే లోకల్గా స్థానికంగా అధికార పార్టీ నాయకులు అకామిడేషన్ చేయాలా, మమ్మల్ని చేయమని చెప్తారు. ఎంత ఉన్నాయి, ఎంతవరకు ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు అలా అలాట్ చేస్తాయి? ఎంపీ ల్యాడ్స్ కిందనో ఎమ్మెల్యే ఫండ్స్ కింద వాళ్ళకి అలాట్ చేసి స్థలాలు ఇచ్చి ప్రాపర్గా మినిమం నీడ్స్ బాత్రూము, ల్యాబొరేటరీస్, షెడ్స్ ఇవన్నీ వేసి ఇవన్నీ ఉండేటట్టు చూసి వాళ్ళని పంపాలి. అవి లేకుండా చట్టవిరుద్ధంగా చేస్తున్నారు. అంటే రిక్వెస్ట్ చేశాం, కొంత టైం ఇవ్వమండి అని చెప్పి కోరాము. సార్ ఫరూక్ సార్ పెద్ద సార్ అందరం కలిసి సరే అని చెప్పి కన్విన్స్ చేయమని చెప్పాము. స్థానికంగా ఎమ్మెల్యే గారి దగ్గర పోవాలి, ఎంపీ దగ్గరికి పోవాలి, వాళ్ళే తీసుకోవాలి. మరి మంచిగా ఈ 10 రోజుల లోపల మేమందరం కలిసి మళ్ళీ మాట్లాడి మీరు ఈ మన పని చేసేది చేయాలా, అందరూ వచ్చి అడిగినారు, రిక్వెస్ట్ చేసి అప్పుడే బయట బాగా వాడు కొంచెం ముందరు వాడము, ముందరు అట్లా వాడము ముందరికి. చలో జనాలు ఉన్నారు కదా.